ఇది 5.1 ఆడియో యాంప్లిఫైర్ అండి. ఇది హ్యాండ్మేడ్ తయారు చేయడం జరిగింది. చూడండి, దీంట్లో వాడిన కాంపోనెంట్లు అన్నీ కూడా చాలా కాస్ట్లీ కాంపోనెంట్లు అయితే వాడడం జరిగింది. మీరు చూడండి, ఈ ట్రాన్స్ఫార్మర్ క్వాలిటీ కానీ, దీంట్లో వాడిన ప్రొటెక్షన్ బోర్డు క్వాలిటీ కానీ, దీంట్లో వాడిన కెపాసిటర్లు. అండ్ మీకు మెయిన్ విషయం ఏంటి అని అంటే, మీకు సబ్ వూఫర్కి కుమార్ ఆడియో బోర్డు వేస్తున్నామని చెప్తారు. అండ్ మీకు సరౌండ్ స్పీకర్లకి నార్మల్ బోర్డు వేస్తారు. నార్మల్ మహారాజా కానీ, శక్తి కానీ ఇలాంటి బోర్డు వేస్తారు. ఎందుకు అని అంటే, ఈ కుమార్ ఆడియో బోర్డులు అనేవి చాలా కాస్ట్లీ అండి. కానీ ఇక్కడ నేనేం చేశాను అంటే, ఇది యాంప్లిఫైర్ అనేది టవర్ల కోసం స్పెసిఫిక్గా డిజైన్ చేసిన యాంప్లిఫైరు. సో మీకు ఫ్రంట్, లెఫ్ట్, రైట్ స్పీకర్స్ కోసం మీకు కుమార్ ఆడియో స్టీరియో బోర్డు అయితే వేయడం జరిగింది. అలానే మీకు 3 ఛానల్ కోసం షాన్ బోర్డు అయితే వేయడం జరిగింది. సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ అండ్ సెంటర్ ఛానల్స్ కోసం. అండ్ దీంట్లో మీకు మహారాజా సబ్ వూఫర్ బోర్డు అయితే వేయడం జరిగింది. అండ్ దీంట్లో ఇంకా బెస్ట్ విషయం ఏంటి అని అంటే, ఇందులో వాడినటువంటి రిమోట్ కిట్ అండి. ఇది డాల్బీ 5.1 రిమోట్ కిట్. ఇది ఆస్ట్రా వెర్షన్ 9 రిమోట్ కిట్. దీనికి ఉన్న ఆప్షన్స్ కూడా మీరు చూడొచ్చు. దీనికి ఏఆర్సి ఇన్, ఆప్టికల్ ఇన్, కోఆక్సిల్ ఇన్, అలానే లెఫ్ట్ రైట్ ఇన్ డబుల్ అయితే ఉందండి, ఆక్స్ ఇన్. అండ్ మీకు దీంట్లో సాకెట్స్ వచ్చేసి చూడండి, ఇవి 5 ఛానల్స్ కోసం, ఈ ఫ్రంట్, లెఫ్ట్, రైట్ టవర్స్ కోసం, అలానే ఈ సరౌండ్ లెఫ్ట్, రైట్ మీకు సరౌండ్ స్పీకర్స్ కోసం, అలానే సెంటర్ ఛానల్. సబ్ వూఫర్ అనేది కొంచెం ఎక్కువ ఇది హెవీగా ఉండడం వల్ల దీనికోసం బనానా సాకెట్ అయితే తీసుకున్నాను. అండ్ మీరు దీనికి వాడిన ఫ్రంట్ డిస్ప్లే కూడా చూడొచ్చు. ఈ వీడియో తర్వాత నేను దీన్ని అయితే ఆన్ చేసి మీకు ప్లే చేసి కూడా చూపిస్తాను. అండ్ మీరు వైరింగ్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా నీట్గా, చాలా క్లియర్గా అయితే ఉంటుంది. ఎక్కడికక్కడ క్లియర్గా స్లీవ్స్ యూస్ చేయడం అండ్ ట్యాగ్స్ యూస్ చేయడం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీంట్లో మీకు ఒక్కొక్క బోర్డుకి ఒక్కొక్క ఫ్యాన్ అయితే యూస్ చేశాను. ఇవి అసలు బోర్డుల్ని హీట్ అయితే ఎక్కనివ్వవు, కొంచెం కూడా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటాయి. ఇలా వాడడం వల్ల మీకు మంచిగా యాంప్లిఫైర్ హీట్ ఎక్కకుండా ఉంటుంది. అండ్ మీరు ఇందులో వాడిన కెపాసిటర్స్ కూడా చూడండి. ఇందులో మీకు ఇక్కడ ఒక రెక్టిఫైర్లో ఉన్న డబుల్ కెపాసిటర్స్ కాకుండా అగైన్ ఇక్కడ ఇంకొక 2 ఎక్స్ట్రా కెపాసిటర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, ఇది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ని, రిపుల్స్ని, నాయిస్ని, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేస్తుంది ఇలా 4 యూస్ చేయడం వల్ల. ఇదండి యాంప్లిఫైర్ అయితే. ఎవరికైనా కనుక యాంప్లిఫైర్ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక తప్పకుండా కాల్ చేయండి. ఈ యాంప్లిఫైర్ ప్రైస్ కూడా మీకు కంపేర్ టు మార్కెట్ బయట వాళ్ళతో పోల్చుకుంటే తక్కువ ప్రైస్కే నేను అమ్మడం జరుగుతుంది ఈ యాంప్లిఫైర్ని, విత్ బెస్ట్ క్వాలిటీ. ఇందులో వాడిన కాంపోనెంట్స్ కానీ, బోర్డ్స్ కానీ అన్నీ కూడా క్వాలిటీగా తయారు చేయడం అయితే జరిగింది యాంప్లిఫైర్ని. సో ఇప్పుడు మీకు ఈ వీడియోని ప్లే చేసి చూపిస్తాను, దీన్ని ఆన్ చేసి యాంప్లిఫైర్ని. ఓకే.